4 దశాబ్దాల రాజకీయ ప్రయాణం తుమ్మల ప్రస్థానం. ప్రజా రాజకీయాల్లో 4 దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ ప్రస్థానం యువ నాయకులకు ఆదర్శంగా నిలుస్తోందని పలువురు నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి తుమ్మల రాజకీయ ప్రస్థానాన్ని పురస్కరించుకుని పాలాభిషేకం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు హాజరై మంత్రి తుమ్మల ప్రజాసేవ, రాజకీయ అనుభవాన్ని కొనియాడారు. గ్రామస్థాయి రాజకీయాల నుంచి ఎదిగి రాష్ట్ర మంత్రిగా ప్రజాసేవలో కొనసాగుతున్న ఆయన ప్రయాణం యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ పూనం కృష్ణ, పెరిక సంఘ రాష్ట్ర కార్పొరేషన్ వైస్ చైర్మన్ బుడగం శ్రీనివాస్, 2వ వార్డు సభ్యులు బొంబోతుల రాజీవ్, 3వ వార్డు సభ్యురాలు బొంత రమణ, 10వ వార్డు సభ్యులు నిట్టారాజు, 12వ వార్డు సభ్యులు కారం దుర్గారావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ చింతిర్యాల రవికుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రసూల్, యశోద రాంబాబు, రత్నం రమాకాంత్, తిప్పిన సిద్దులు, సరేళ్ల నరేష్, సమీర్, దొడ్డిపట్ల కోటేష్, భీమవరపు వెంకట్రెడ్డి, జిందా, చింతిర్యాల అరుణ్ కుమార్, పెద్దినేని శ్రీనివాస్, నర్ర రాము, సరేళ్ల వెంకటేష్, గాడి విజయ్, ఆకుల వెంకట్, ఎడారి ప్రదీప్ కుమార్, భాను చౌదరి తదితరులు పాల్గొన్నారు. పెరిక కార్పొరేషన్ వైస్ ప్రెసిడెంట్ బుడగం శ్రీని గారికి, మరియు సీనియర్ నాయకులు సెంట్రల్ రవీణకి, మరియు సీనియర్ నాయకులు రాంబాబు గారికి, అదేవిధంగా సీనియర్ నాయకులు సిద్ధుల గారికి, ఇది నాయకులు కార్యకర్తలందరికీ, రసూల్ గారికి, పెద్దలందరికీ, మిత్రులకి చాలా సంతోషం. ఆయన రాజకీయం తెలుగుదేశం నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వరకు చేరి ఏ పార్టీలో ఉన్న అనేక శాఖలలో మంత్రివర్యులుగా ఉంటూ అనేక అభివృద్ధి పనులలో సంక్షేమ పథకాలని, ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను కానీ, అభివృద్ధి ప్రాంతాల్లో కానీ, ఒక విషయం చెప్పాలంటే మారుమూల ప్రాంతాల్లో ఎక్కడ చూసినా ఆయన శంకుస్థాపనలే, గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి శంకుస్థాపనలే ఉన్నాయి. ఈరోజు లాస్ట్కి నేనున్న క్యాంప్ ఆఫీస్ కూడా ఆయన శంకుస్థాపనతో నడిచిన బిల్డింగ్ ఇది. ఈ మన భద్రాచలం నా క్యాంప్ ఆఫీస్ కూడా. అలానే ఈ నియోజకవర్గాల్లో భద్రాచలం నియోజకవర్గం వచ్చేసరికి ఆ రోజుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కూడా మనం ఈ నియోజకవర్గం వాజేడు వరకు, ఇటు చింతూరు వరకు ఉండేది. ఎక్కడ చూసినా ఆయన శంకుస్థాపన తప్ప అభివృద్ధి దాతగా ఆయన ఆ రోజు పేరు పొంది, ఈరోజు కూడా అదేవిధంగా ఎక్కడ మచ్చ లేకుండా నాయకుడిగా ఎదిగిన తుమ్మల నాగేశ్వరరావు గారికి 40 ఇయర్స్ నిండినందుకు, రాజకీయ ప్రస్థానం పార్టీ అందించినందుకు యావత్తున ప్రజలు, మా కార్యకర్తలు అందరూ ఈరోజు సన్మానం చేయాలి, నిజంగా గొప్పతనాన్ని మనం చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు అందరు తరలి రావడం నాకు ఆనందంగా ఉంది. నేను ఎక్కడ అడిగినా నేను వన్స్ ఆఫ్ టైంలో నేను ఏజెన్సీ ప్రాంతాల్లో రేకపల్లిలో పనిచేస్తూ ఉంటే ఆ రోజుల్లో ఎటువంటి బోటు మనం సౌకర్యాలు లేని రోజుల్లో కూడా బోటు దాటి బుల్లెట్ మీద వచ్చి ఆ నియోజకవర్గాల్లో కూడా, అక్కడ ఉన్న మండలాల్లో కూడా, రేకపల్లి, కోనవరం ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చేసిన దాతగా, ఎక్కడ చూసిన రోడ్లు కానీ, రోడ్డు భవనాల శాఖ చేసినప్పుడు రోడ్లు కానీ, బిల్డింగ్లు కానీ ఆయన స్థానంలోని, అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చేసినప్పుడు, నీటిపారుదల శాఖ ఉన్నప్పుడు నీటిపారుదల మిషన్ భగీరథుడిగా, నిజంగా ఆయన ఒక భగీరథుడిగా ఈ ప్రాంతాల్లో ఎక్కడ నీటి సౌకర్యాలు ఉన్నాయో ఆ రోజు వ్యవసాయ శాఖలు ఎక్కడ నీరు అవసరం ఉందో ఆ ఏరియాలో ఈరోజు చిన్న ఇరిగేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అలానే అనేక శాఖలలో పనిచేసి ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రివర్యులుగా ఈరోజు బ్రహ్మాండంగా, ఎన్ని కష్టాలున్న ప్రభుత్వానికి ఈరోజు బ్రహ్మాండంగా వ్యవసాయ శాఖని, మరియు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వచ్చేసరికి ఒక పెద్ద ఎత్తున, భారీ ఎత్తున మన ఇండియాలో లేనటువంటిగా ఎర్త్ యూనివర్సిటీని తీసుకురావాలనే ఉద్దేశంతో ఎర్త్ యూనివర్సిటీని తీసుకొని వచ్చి అక్కడే సైంటిఫికల్గా స్టూడెంట్కి ఇచ్చి అక్కడే భూసార ప్రాంతాలని పరీక్ష చేయడానికి ఎక్కడికో పంపి భూసారాలు చేసే విధంగా ఈరోజు పరీక్షలు చేసే దాన్ని ఈరోజు భద్రాద్రి కొత్తగూడెంలో తీసుకొని వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారిని తీసుకొని వచ్చి ఓపెనింగ్ చేయడం జరిగింది. అలానే ఎప్పటి నుంచో నా చిన్నతనం నుంచి చూస్తున్నా, ఎక్కడ చూసినా ఇక్కడున్న కమ్యూనికేషన్ బ్రిడ్జెస్ కానీ, ఇక్కడ నుంచి వాజేడు, వెంకటాపురం ప్రాంతాలకు, ఇటు రొట్టెపేట, గండి వరకు కూడా ఎక్కడ చూసినా కమ్యూనికేషన్ బ్రిడ్జెస్. ఇక్కడ నుంచి మొదలు పెడితే గుబ్బలమాంగ బ్రిడ్జ్ కానీ, అలానే సీతమ్మ సాగర్ బ్రిడ్జ్ కానీ, అలానే లాస్ట్కి తాల్పేరులో నేను ఉద్యోగం చేస్తే 2000 సంవత్సరాలు 1998లో పెద్ద భారీ ఎత్తున ఒక పడవ
బోల్తా పడిన దాదాపుగా 38 మంది సబ్మెర్జ్ అవ్వడం జరిగింది. దాని 35 మంది చనిపోవడం జరిగింది. అప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాటి చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి ఆ రోజు తాల్పేరు బ్రిడ్జిని ఈరోజు కట్టడం వల్ల ఈరోజు ప్రజలందరూ చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు. నిజంగా ఆ రోజు ఉద్యోగస్తులు పోయారు, స్టూడెంట్స్ పోయారు, చనిపోయారు, రకరకాల మహిళలు చనిపోయారు. అప్పుడే వీఆర్ఓలు వస్తే వీఆర్ఓలు కూడా చాలా మంది చనిపోవడం జరిగింది. దానికి గాను ఆయన ఆ రోజు మన ఒక విజృంభంతోనే కొద్ది రోజుల్లోనే ఇటుపక్క బ్రిడ్జిని కట్టడం జరిగింది. అలానే ఇటుపక్క లొట్టిపేట గండి వరకు కూడా కమ్యూనికేషన్స్ ఎక్కడ గ్యాప్ లేకుండా, ఇలానే ఇక్కడ నక్సలైట్ ప్రాంతాల్లో కూడా రోడ్లు కూడా ఎక్కడ నక్సలైట్ ప్రాంతాలు ఉంటాడు గుండాలు కానీ ఇటు వెంకటాపురం మన ఏరియాలో కూడా ఇటు కిష్టారం కానీ ఇటు బత్తినపల్లి దుమ్మగూడెం వరకు కూడా చాలా బ్రహ్మాండమైంది. అలా మంచి ఎత్తున ఆ రోజు పునాది వేసి ఆ కరకట్ట పూర్తి దానికి గౌరవం ఆ రోజు ఆయన కృషి ఉంది. కరకట్టను కట్టి భద్రాచలం ప్రొటెక్షన్ చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు సూచనిచ్చి కరకట్ట మొదలుపెట్టించిన వ్యక్తిగా, దాని తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు దివంగత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత పూర్తి అవడం జరిగింది. ఇంకా మిగిలి ఉంటే నాకు కూడా అవకాశం ఇచ్చారు. ఇంకొక అరకట్ట ఏది 1/2 కిలోమీటర్ ఉన్నదాన్ని నాకు అవకాశం వచ్చింది, 1/2 కిలోమీటర్ ఇమ్మని. మరి ఆ రోజు నేను ప్రాధాయపడ్డాను. దానివల్లనే మనం 2021 వచ్చిన పెద్ద బ్లడ్ భారీ ఎత్తున మన సుభాష్ నగర్ కాలనీ కానీ శాంతినగర్ కాలనీ కానీ అటు బస్ స్టాండ్ మొత్తం కూడా సబ్మిట్ చేయడం జరిగిందని కోరాను. మరి నేను ఖచ్చితంగా ఇది చేయాలి సార్, భద్రాచలానికి కావాల్సిన సంక్షేమం అవసరం ఉంది. మీ సంక్షేమంలో ఈరోజు భద్రాచలాన్ని అభివృద్ధిని ప్రొటెక్షన్ చేయాలంటే ఆ రోజు అడిగితే దాన్ని కూడా కరకట్ట శాంక్షన్లో కూడా ఆయన పాత్ర ఉంది. ఆ కరకట్టలో ఎప్పుడు వచ్చినా కరకట్ట ఎంతవరకు వచ్చి అయింది పనిని మనకన్నా ఎక్కువ అక్కడి నుంచే మానిటరింగ్ చేసిన వ్యక్తిగా ఈరోజు ఒక మంచి మంత్రివర్యులుగా మంచితనంతో ఒక వైట్ పేపర్గా ఉన్న గౌరవ మంత్రివర్యులకి, అలానే ఈరోజు 355 కోట్లు ఈరోజు భద్రాచలం టెంపుల్ కూడా తీసుకొని వచ్చాం. 350 కోట్లలో ఆయన పాత్ర ఉంది. టెంపుల్ అభివృద్ధి చేయాలి, అభివృద్ధి చేసే దాంట్లో ఆయన పాత్ర ఉంది. అభివృద్ధి చేయాలని ఎంతోగానో మన ఈరోజు కృషి చేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒప్పించి 350 కోట్లు భద్రాద్రి కొత్తగూడెం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి కూడా ఆయన పాత్ర ఉందని చెప్పడానికి దగ్గర ఉండి మన కళ్యాణం కానీ అటు గత ప్రభుత్వం వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ మన భద్రాచలం మనం విభజన తర్వాత ఎవరు కూడా భద్రాచలానికి నవంకి రాకపోతే ముఖ్యమంత్రి గారు నాతో పాటు వచ్చి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి పట్టు వస్త్రాలు తేవాలంటే పట్టు వస్త్రాలు తెద్దామని నేను మళ్ళీ మంత్రి గారితో ఇక్కడ ఉన్న మంత్రులతో కలిసి ఇటు రెవెన్యూ శాఖ మంత్రివర్యులు కానీ అటు పట్టి విక్రమ డిప్యూటీ సీఎం గారు కానీ అందరం కలిసి మళ్ళీ పట్టు వస్త్రాలు అనేది ఒక సాంప్రదాయం భద్రాచలం కానీ ఒప్పించి మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారిని భద్రాచలానికి సాంప్రదాయబద్ధంగా తీసుకొస్తూ భద్రాచలం అభివృద్ధిలో పాత్రగా మన మంత్రుల పాత్ర, దాంతోపాటు మంత్రుల పాత్ర, మన 3 మంత్రుల పాత్ర ఈరోజు భద్రాచలం అభివృద్ధిలో పూనుకుందని చెప్పడానికి తరవలేదు. అలానే అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు, రోడ్లు కానీ, కమ్యూనికేషన్ బ్రిడ్జ్లు కానీ అనేక రకాలుగా మన